నమస్తే అందరికి శనార్థులు నేను మీ గౌరిడి ఇక ఇయాల మీకోసం గరం గరం వార్తలన్నీ పట్టుకొచ్చిన ఇక వార్తలేందో చూడాలంటే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి కొత్త కొత్త దేశాలు కడుతున్నాడు కేఏ పాలు సార్ మాటలు విన్నాక కొట్టాలంటారు సలాం తెలంగాణ పాదయాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ సారు సమస్యలకు పరిష్కారం చేస్తానంటున్నారు పార్టీ లీడర్లు రాహుల్ గాంధీ సారు లెక్క పాదయాత్ర చేస్తున్నాడు సూరిగాడు అంత మంచిగానే ఉన్నాడన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయన్నా ఎప్పుడన్నా నేనున్నా బీజేపీ బహిరంగ సభను రద్దు చేసిర్రు పార్టీ నాయకులు ఆగమాగమైతున్నారు మునుగోడు జనాలు మునుగోడులో కంది శ్రీనివాస్ సారు జోరు ప్రచారం పక్కా బీజేపీని గెలిపిస్తామని అంటున్నారు అక్కడున్న జనం పేద ఎమ్మెల్యే ఉన్నాడంట బీహార్లా ఎమ్మటే సీఎం ఇచ్చిందంట విల్లా ఇక మన మునుగోళ్ళ ఓట్ల తారీఖు దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల ప్రచారం జోరు పెంచుతున్నారు అట్లనే అక్కడ పోటీ చేసే లీడర్లు ఎవరికి నచ్చిన తీరు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళ లెక్క ప్రచారాలు నాతో కాని పని అట్లనే వాళ్ళ లెక్క నేను ఓట్లు అడగలేనని కొత్త ప్రచారం చేస్తున్నాడు ఒక పెద్ద పార్టీ లీడరు మరి ఇక సార్ ఎవ్వరు ఎందుకు అట్లా చేస్తున్నాడు గి ముచ్చట జర గమ్మత్తుగా ఉంది మనం కూడా ఒకరు చూసేద్దాం పారి ఇక ఓట్ల తారీఖు దగ్గర పడకొద్ది లీడర్ల ప్రచారాలు చాలా జోరు పెంచుతున్నారు అట్లనే అక్కడ పోటీ చేసే లీడర్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ తీరులో ప్రచారం చేస్తున్నారు వాళ్ళ లెక్క ప్రచారాలు నాతో కాని పని అట్లనే వాళ్ళ లెక్క నేను ఓట్లు అడగలేనని కొత్తగా ప్రచారం చేస్తున్నాడు మన ప్రజాశాంతి పెద్ద సారు అట్లనే అధ్యక్షుడు కే బాలు సారు ఇక అసలు ముచ్చట ఏంటంటే అందరి లెక్క జెండా పట్టుకొని అట్లనే కార్యక్రమకి ప్రచారం చేస్తే ఓట్లు వేయరని అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు ఒక్క వేషం వేసి ఎట్లయినా ప్రజలతోని ఓట్లు వేయించుకోవాలని మంచి ఆలోచన చేసిండు కే బాలు సారు ఇక ఇక్కడ చూడు ఇక అట్లా కనబడేది ఎవరో ఎరికేనా మన కేబాల్ సారే అగో పబ్లిక్తోనేమో మాట్లాడుతుండు కదా ఎంత పనారా నాయన నేను ఎవరు నన్ను ఎవరైనా గుర్తుపట్టిలా అని అడుగుతున్నాడు చూడురి సారు అభివృద్ధి చండాలంగా ఉంది ఏమీ అభివృద్ధి లేదు గుర్తించి మనకైనా ఓట్లు పడతాయా మొత్తం వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ వెళ్ళరా బాగుందా బాగుంది కదా ఆగో గా తాతనేమో అడుగుతున్నాడు కదా ఓ తాత గా సైకిల్ ఇయ్య రాదే మా సార్కు సైకిల్ మా దొక్కొచ్చు కానీ అరే ఇయ్య రాదే ఒకసారి నిమ్మలంగా సారు ఆయన కింద పడగల నిమ్మలంగా దొక్కురి అవో సారు మంచిగా దొక్కుతున్నాడు కదా బరా దెబ్బా ఎంతైనా కేపాలి సారు కేపాలే పోరిగా ఆగో సార్ సైకిల్తో కూడా ఆగింది ఇక మళ్ళీ ఇటు పోతాడు ఆగో పత్తి చేతిలోకి పోతాడు ఇంకా రైతు తోటి ఏం మాట్లాడుతాడు ఒకసారి ఇందా పారి కేసీఆర్ గారు రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు చూడండి 5,000 10,000 సంవత్సరానికి 2 సంవత్సరాలు 20,000 మరి ఆ 4,80,000 అప్పు చేసింది ఏమైంది ఆయన జోబులో పోయిందా ఆయన కంపెనీ ఆగో అంత అయిపోయింది మళ్ళీ ఎవరు వచ్చిండు ఒరి అవాగిన గొర్రె కాసేటనే కాదు మంచిగా చూడరు మన కేపాల్ సారే సార్ మళ్ళీ కొత్త వేషం వేసిండు కదా సారేమో అంటున్నాడు ఎన్నుర్రి మీరు చేసిన 100 వాగ్దానాల్లో ఒకటి నిలబెట్టుకోలేదు
ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లాలు ఎంత నరకం అనుభవిస్తున్నారు మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు. గొర్రెలు ఇస్తారని ఇచ్చారా? ఇచ్చిన ఎక్కడైనా బ్రతుకున్నాయా? చాలా మటుకు చనిపోయాయి. అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి? ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతుర్లేమో 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలు. ఈ నాటకం మరి చెల్లదని మీరు ఇమీడియట్గా చెప్పాలి. ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు? ఎందుకు మీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు? ఈ గొల్లల గురించి మరలా మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు? 1000 రూపాయలు ఇచ్చి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి. షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ ద గవర్నమెంట్. అవు సారు, మీరు అన్నదాంట్లో తప్పేమున్నది, మంచిగానే అడిగిండు కదా అని అంటున్నారు పబ్లిక్. సారు మాటలు అట్లనే సీతలు చూసిన పబ్లిక్ చాలా మందిని అవుతారు, కానీ ఇప్పుడు నవీన వాళ్ళంతా కూడా జర ఆలోచించాలని అంటున్నారు ఈ మాటలు విన్న పబ్లిక్. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు ఒకటే వార్త, అట్లనే ఒకటే ముచ్చట, మన మునుగోడు ప్రచారాలు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, ఎవరి లొల్లీలు వాళ్ళుంటే ఒక పెద్ద సార్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఏ లొల్లీలు లేకుండా ప్రజల దగ్గరకు పోయి పబ్లిక్ సమస్యలను అరుచుకుంటున్నాడు. అట్లనే ఎవ్వరు చేయలేని తీరుగా పాదయాత్ర చేస్తున్నాడు ఈ సారు. ఇక ఇట్లా పాదయాత్ర చేసుకుంటా రైతులను విద్యార్థులను గట్లనే గిరిజనులను కలిసి వాళ్ళ గోసలు ఇనుకుంటా వాళ్ళతో ఆడుకుంటా పాడుకుంటా పబ్లిక్ ను మస్తు ఖుషి చేస్తున్నాడు ఈ సారు. ఆలస్యం చేయకుండా ముచ్చట మీరే చూడురి. ప్రజల దగ్గరికి పోయి పబ్లిక్ సమస్యలను అరుచుకుంటున్నాడు. అట్లనే ఎవరు చేయలేని తీరుగా పాదయాత్ర చేస్తున్నాడు మన రాహుల్ గాంధీ సారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సారు భారత్ జోడో యాత్ర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 5వ రోజు నడుస్తుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7వ తారీఖున సురు అయినకి భారత్ జోడో యాత్ర ఇవాటికి 53 రోజులు. అట్లనే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇట్లా పక్క రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్ర ముగించుకొని రాహుల్ గాంధీ సారు తెలంగాణ పాదయాత్ర చేస్తున్నాడు. ఇక ఇట్లా పాదయాత్ర చేసుకుంటా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ప్రజలతో కలిసిపోతున్నాడు రాహుల్ గాంధీ సారు. ఇక ఇట్లా పాదయాత్ర చేసుకుంటా ప్రజల సమస్యలు నేను కూడా తెలుసుకున్నా కాబట్టి పాదయాత్ర అయిపోయినాక మళ్ళీ మీటింగ్ పెడతా. అట్లనే మా సేతుపూర్తి పార్టీ అధికారంలో వచ్చినాక నేను దగ్గరుండి మరి సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలు కూడా నేను దగ్గరుండి చూసినా కాబట్టి పక్కా నేను అన్ని పరిష్కరిస్తా అని చెప్పిండు. అట్లనే సారు పాదయాత్ర చేసుకుంటా బడి పొలగాలతో ఉరుకుడు, అట్లనే సంబరంగా కనబడ్డ దగ్గర గిరిజనులతోటి డోలు కొట్టి దరివేసుడు, ఇక బతుకమ్మ ఆడే దగ్గర సబ్బర్లతో చేతులు కలిపి సంబరంగా బతుకమ్మ ఆడుతున్నాడు. ఇక ఏ లొల్లి లేకుండా సారు మంచిగా పాదయాత్ర చేస్తున్నాడు అని మేమంటే, లేదు ఆయన దగ్గర ఆ పార్టీ వాళ్ళు అట్లా చేసిళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇట్లా చేసిళ్ళు అని చెప్తున్నాడు కదా అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక మావోడు మొన్న మునుగోడు పోతా మస్తు పైసలు సంపాదిస్తా అని పోతుంటే జరవానికి మంచి చెడు చెప్పి అట్లాగా తమ్మి ఇట్లా అని చెప్పిన పోరాడు బుద్ధికి ఇంటికాడు ఉన్నాడా మళ్ళీ ఎడికన్నా పోయిండా వీడు. ఆగో వీడు మళ్ళీ ఎడుకోబోతున్నాడు కదా. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అన్నా నమస్తే అన్న, బాగున్నారా అన్న? అంత మంచిగానే ఉన్నదా అన్న? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎప్పుడన్నా నేనున్నా మేము అన్నలేకపోయినా బతకాలం, లేకిన్ మందు నహి సక్తా బతుకున్నాయి అన్న. రైట్ అన్న, నిజంగా మీ ఎనర్జీకి నేనే ఒక అభిమానం అయిపోయాను. తమ్మి ఏం చేస్తున్నావురా? మళ్ళీ వీడు బెండకాయ గుర్తు కోటేయురు అని అడుగుతున్నాడా ఏంది వీడు పోరడు? ఓ దొండకాయ ముఖం దానా, జరాను నన్ను గరం చేయకు, నేను పాదయాత్రలు ఉన్నా సన్నా, నన్ను అసలు ఏమనకు నువ్వు. ఏంది నువ్వు పాదయాత్ర చేస్తున్నావా? ఏ లేదక్క, పానీపూరి అమ్ముతానా. ఉప్పు ఎక్కువైందని పొట్టు పొట్టు కొడతారా నన్ను. నువ్వు కదా నిన్ను కూడా కొడతాను, అప్పుడు నువ్వు చక్కగా అవుతావు.
ఇంత అక్కర్లేదు, ఎందుకలా ఊగిపోతావు ఏముందని. ఇక మాజాలు గాని ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్టు నువ్వు చెప్పు. నీ అవ్వ ఇవాళ నన్ను ఏమని చెప్తానా, నువ్వు అసలు నన్ను మందనీయకే మందలేకు, నేను పాదయాత్ర వేసుకుంటున్నాను ఏమనకు. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసుకున్నా. ఏంద్రో నిన్ను మందలిస్తే కూడా పాపమే ఉన్నట్టుంది కదా, అయినా నువ్వు ఏడవతే నాకెందుకు కానీ ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు చెప్పు నువ్వు ముందు. అక్క రాజకీయాలలో గెలవాలంటే ముందు ప్రజల మనసులు గెలవాలక్క, అందుకే నేను ప్రజల కారికి పాదయాత్ర చేస్తాను. ఇక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఇట్లనే పాదయాత్ర చేస్తారు, నేను కూడా చేస్తాను. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పాదయాత్ర చేసేటోళ్ళందరూ నీ లెక్క సోచాయించరు తమ్మి, ఒకళ్ళ మంచి చూస్తారు ఇంకొకరు చెడు చూస్తారు. సరే అంత మంచిగానే ఉన్నది కానీ అస్సలు ముచ్చట చెప్పలేదు. ఓ దిక్కు ప్రచారం నడుస్తుంటే నువ్వు పాదయాత్ర ఎందుకు వేస్తున్నావురా? అక్క అవన్నీ ప్రచార లెక్క లేవు అని మన పబ్లిక్ అంటే అయినాక, అందుకే రాహుల్ గాంధీ సార్ లెక్క ఏ లొల్లి లేకుండా నేను కూడా పాదయాత్ర చేస్తాను. అవుతమ్మి సార్ లెక్క మంచిగానే పాదయాత్ర చేస్తున్నావు, అట్లనే ఏ లొల్లి లేవని అంటున్నావు. కానీ సార్ కూడా పాదయాత్ర చేసుకుంటా తెలంగాణ సర్కారు అవినీతిగా ముందటికి పోతుంది, గట్లనే సిక్కకు బొమ్మ బోర్సు లెక్క 2 పార్టీలు మస్తు లొల్లిలు పెడుతున్నారు, పబ్లిక్ ను ఆగం చేసి పైసలు సంపాదిస్తున్నారని అన్నాడు. మరి గీ ముచ్చట నీకు తెలియదా రా? అవ్వక సారు ఉన్న ముచ్చటనే చెప్పిండు అక్క, సార్కి మన భాష అర్థం కాకపోయినా మన భావం అర్థమవుతుంది అక్క. ఇక మన తెలంగాణలో జరుగుతున్న ముచ్చట చెప్పిండు అక్క సారు, అందుకే ఏ లొల్లి లేకుండా ప్రజల మంచి చెల్లి అన్ని నడుచుకుంటా నేను కూడా సార్ లెక్క మంచి నాయకుడిని అవుతా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏందో ఏమో మావోడు ఎవరేమైనా చెప్తే కథం ఉన్న పలంగా లేచి వాళ్ళు మంచి చెప్పిర్రా లేకపోతే చెడు చెప్పిరా అని ఏం ఆలోచన చేయడు. కానీ వాడు చెప్పిన ముచ్చట్లో కూడా ఇంత న్యాయం ఉందిలా. ఇక ఇప్పుడు ప్రచారాలేమో కానీ పంచాయతీలు అయితే మస్తు ఎక్కువ నడుస్తుంది. స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. అబ్బా గి ముచ్చటి అలా మునుగోడు పబ్లిక్ ను మొత్తం షేక్ చేస్తోంది. అయితే అసలు ఏమైతుందో అని ఆకమాకమైతున్న జనాలు ఇక రేపు మునుగోళ్ళు అయ్యే కమలం పువ్వుల బహిరంగ సభ రద్దు చేసిరంట. మరే గిట్లు ఉన్న పలంగా రద్దు చేసిరేందని పబ్లిక్ గట్లనే పక్క పాటోళ్ళు చాలా అనుమానాలు వస్తున్నాయి. మరే అసలు ముచ్చటేందో చూద్దాం పారి. మునుగోడును షేక్ చేసిన ముచ్చట ఏంది అంటే, మునుగోడుల ప్రచారం జోరుదారుగా ముందడి పోతుంటే ఎమ్మటే ఇక్కడ మళ్ళొక సిక్కొచ్చి పడింది. అది ఏంటంటే రేపు మన మునుగోడులో జరగాల్సిన బీజేపీ బహిరంగ సభను రద్దు చేసిందట బీజేపీ పార్టీలు. అట్లనే బహిరంగ సభ రద్దు చేసి మండలాల ఆత్మీయ సమావేశాలు నడిపిస్తారని చెప్పుకుంటూ వచ్చిందట పార్టీ వర్గాలు. ఇక ఇట్లా ఉన్న బలంగా సభ రద్దు చేసేసరికి పక్క పార్టీలు అట్లనే పబ్లిక్ చాలా పరిశాన్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముచ్చట సూచించారు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా సారు హాజరు కావాల్సిన మీటింగ్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదని కొంతమంది కమలం పువ్వు పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, మొన్నటికి మొన్న మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు ఏమైనా సభలు అట్లనే మీటింగులు పెడితే అనుమతి ఇవ్వకపోతే కోట్లకు పోయి మరి కోట్ల అనే రోజులు ఉన్నాయి. అట్లాంటిది పార్టీ జీప్ వస్తున్నాడు అని తెలిసి కూడా పోలీసులు అనుమతి లేదని అట్లెట్లా రద్దు చేస్తారని మస్తు పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. మరి ఈ ముచ్చట్ల నిజం ఎంత ఉన్నదో అట్లనే అబద్ధం ఎంత ఉన్నదో తెలియదు కానీ ఇట్లా చేసుడు తొలిసూరు అని మస్తు పరిశాన్ అవుతున్నారు ఈ ముచ్చటున్న జనాలు. ఇక మన మునుగోడుల ప్రచారాలు జోరుగా నడుస్తున్న ముచ్చట మన అందరికి ఎరికే కదుల్లా. ఇక ఇప్పుడు మన ఆదిలాబాద్ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి సారు కమలం పువ్వు పార్టీ నుండి పోటీ చేస్తున్న అదే మన రాజగోపాల్ రెడ్డి సార్ను గెలిపించి అభివృద్ధి పనులకు మనం మంచి బాటలు వేసుకోవాలని సారు చెప్పుకుంటా ప్రచారం చేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ప్రచారం మనం కూడా చూసేద్దాం పారి. మన ఆదిలాబాద్ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కమలం పువ్వు పార్టీ నుండి పోటీ చేస్తున్న మన రాజగోపాల్ రెడ్డి సార్ను గెలిపించాలి, అట్లనే అభివృద్ధి పనులకు మనం మంచి బాటలు వేసుకోవాలని సార్ ప్రచారం చేసుకుంటూ చెప్పిండు. అట్లనే సార్ అక్కడ ఉన్న ఛాయ్ బండి దగ్గర పోయి ఛాయ్ కలుపుకుంటూ అక్కడ ఉన్న పబ్లిక్ ను దగ్గర చేసుకుంటా మనం పక్క బీజేపీకి ఓటేసి మనం మంచి భవిష్యత్తును చూసుకోవాలని చెప్పుకుంటూ వచ్చిండు. ఆయటంగా అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతోని అట్లనే లాయర్లతోని ప్రచారం చేసుకుంటా పబ్లిక్ ఓటు ఎవరికి వేయాలి అట్లనే మంచి చెడు చెప్పుకుంటా జోరుదారుగా నడిపించడం మన కంది శ్రీనివాస్ రెడ్డి సార్ మునుగోళ్ల ప్రచారం. బీజేపీ మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై నరేంద్ర మోడీ అడుగు జాడల్లో పయనించే బీజేపీ మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనలో మన నాయకుడై. అరే గి ముచ్చటినాక నాకైతే మస్తు రంది అయిందిలా. ఇప్పుడు మనం ఎమ్మెల్యే అనగానే పెద్ద బిల్డింగ్లు గట్లనే ఖరీదైన కార్లు 100 మంది కార్యకర్తలు గట్లనే అక్కడ పనిచేసేటోళ్ళు.
ఇక గిట్ల చాలా ఉంటాయని అట్లనే ఎమ్మెల్యే అయితే మనం ఏదంటే అది అవుతుందని అనుకుంటాం. కానీ ఎమ్మెల్యే అంటే గిట్ల కూడా ఉంటారా అని గీ ఎమ్మెల్యే సారు చూసినాక సమజైంది నాకు. ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఇందాం పారి. ఇప్పుడు మన ఎమ్మెల్యే అనగానే పెద్ద బిల్డింగ్, అట్లనే ఖరీదైన కార్లు, 100 మంది కార్యకర్తలు అట్లనే అక్కడ పని చేసేటోళ్ళు. ఇక ఇట్లా చాలా ఉంటాయని అట్లనే ఎమ్మెల్యే అయితే మనం ఏదంటే అది అయితే అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యే చూడుర్రి, ఈ ఎమ్మెల్యే సారు పేరు రామకృష్ణ సాదా. ఈ సారు బీహార్లో ఒక దగ్గర ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఇక అసలు ముచ్చట ఏంటంటే బీహార్ రాష్ట్రంలో చాలా పేద ఎమ్మెల్యే అంటే ఈ సారు. గదేంది పేద రైతులు ఉంటారు, అట్లనే పేద ప్రజలు ఉంటారు, కానీ పేద ఎమ్మెల్యే ఏందని పరిచయం కాకురి. ఈ ముచ్చట నిజమేలో నేను నా జిందగీలో ఎప్పుడైనా నా సొంతంగా ఒక ఇంట్లో ఉంటానని ఊహించుకోలేదు. కానీ ఇట్లా ఉన్న బలంగా మా సీఎం సారు నా చేతులు ఇంటి తాళాలు పెట్టేసరికి నా కంటే నీళ్ళు ఆగుతలే అని మస్తు ఏడ్చుకుంటే చెప్పిండు ఎమ్మెల్యే సారు. అట్లనే మా సీఎం సారు నన్ను ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దిండు అని రంజి పడుకుంటే చెప్పిండు. రాజకీయం అంటే ఇది, మంచి చెడు అంటే ఇది. కష్టం మీద ఉన్న రైతు అయినా అట్లనే రాజకీయ నాయకుడు అయినా మంచిగా అరుచుకోవాలి, అట్లనే రాబోయే భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని అంటున్నారు ఈ ముచ్చటున్న నెటిజన్లు. पूरे बिहार में सबसे गरीब विधायक और आज गरीब को जिस दिन कुछ मिलता उसी दिन दिवाली होता। आज माननीय मुख्यमंत्री जी ने जो हमको चाबी दिया, हम जो घर देखे शायद सपनों में भी ऐसा हमने देखे। पूरे बिहार में सबसे गरीब विधायक टीवी के माध्यम से आप लोगों को पता चला होगा। हम लोग सपनों में भी नहीं सोचे थे कि इतना बढ़िया घर में हम लोग रहेंगे। हम मुसहर जाति से आते। इसके लिए माननीय मुख्यमंत्री जी, माननीय अध्यक्ष जी, उपाध्यक्ष जी और माननीय मंत्री संसदीय कार्य तमाम लोगों को मैं आभार प्रकट करता हूँ। अब तो हम लोगों का परेशानी का जो बात है वो अलग चीज है, लेकिन खास करके यह बात है जो हम लोगों के क्षेत्र से जो जनता मालिक आते थे, जो भटकते थे, हम लोगों को फोन करते थे कि आप हमको मदद कीजिए, आप हमको रहने के लिए दीजिए, हम लोग भटक रहे हैं, इलाज भावुक क्यों हो रहे हैं? भावुक इसलिए हो रहे हैं कि आपने देखा होगा न्यूज के माध्यम से पूरे बिहार में सबसे गरीब विधायक और आज गरीब को जिस दिन कुछ मिलता उसी दिन दिवाली होता। आज माननीय मुख्यमंत्री जी ने जो हमको चाबी दिया, हम जो घर देखे शायद सपनों में भी ऐसा हमने देखे थे, इसलिए भावुक हो रहे यहाँ पर पहुंचे। पूरे बिहार में सबसे गरीब विधायक टीवी के माध्यम से आप लोगों को पता चला होगा। हम लोग सपनों में भी नहीं सोचे थे कि इतना बढ़िया घर में हम लोग रहेंगे। हम मुसहर जाति से आते। माननीय लालू प्रसाद यादव जी ने हमको नेता बनाया, एमएलए बनाया, आज उसका फल झलोली के जनता मालिक को प्रणाम करते हैं लाखों। ఎట్లున్నాయి ఇలాంటి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మా న్యూస్.